ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో వివిధ కంపెనీలు తమ ఏఐ ఉత్పత్తుల్ని ప్రదర్శించాయి. ఈ సమ్మిట్ లో దాదాపు 100కు పైగా కంపెనీలు వివిధ రకాల ఏఐ టెక్నాలజీని ప్రతినిధులకు తెలియజేశాయి. పటాన్చెరులోని ఇక్రిసాట్ లో తయారు చేసిన ఎక్స్ మిషన్ రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఏఐ మిషన్ తో రైతులకు పెట్టుబడి తగ్గనుంది. అసలు ఎక్స్ మిషన్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ సతీష్ అందిస్తారు. గ్లోబల్ సమ్మిట్ లో దాదాపుగా 100 పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను కూడా ఈ యొక్క ఏఐ సమ్మిట్ లో కూడా స్టాల్స్ లో ప్రదర్శిస్తున్నారు. ప్రజెంట్ నేను కూర్చున్న వెహికల్ వచ్చేసి ఎక్స్ మిషన్ సంబంధించిన ఇది అగ్రికల్చర్ సంబంధించి కూడా బాగా పనిచేస్తుందని కూడా తెలుస్తా ఉంది. మరి ఎక్కువగా రైతులందరూ కూడా అత్యధికంగా తక్కువ ధరకే దీన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి దీని యొక్క ఉపయోగాలు ఏంటి, మరి రైతులకు ఏ రకంగా ఈ మిషన్ పనిచేస్తుంది, మరి ఏఐ ద్వారా అంటే కృత్రిమ మేధస్సు ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తున్నట్టుగా ఇప్పటికే వివిధ రంగాల్లో కూడా కృత్రిమ మేధస్సును కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి మరి ఈ ఎక్స్ మిషన్ కి సంబంధించిన మిషన్ రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, మరి ఇదే విషయం మనతో చెప్పడానికి దీనికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, ఈ యొక్క మిషన్ ని ఎక్కడ మీరు తయారు చేయడం జరిగింది? ఇక్రిసాట్ అని పటాన్చెరులో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. మేము వాళ్ళతో అంటే ఇంక్యుబేట్ అయ్యి అందులో స్టార్ట్ చేశాము. ఇది తయారు చేయడానికి కాంపోనెంట్స్ అన్ని ఇండియా నుండే తెచ్చాము. సో ఫార్మర్స్కి ఫ్యూచర్లో ఏదన్నా రీప్లేస్మెంట్స్ కావాలన్నా ఏదైనా మేము మ్యాక్సిమం ప్రోడక్ట్ లోపల కాంపోనెంట్స్ అన్ని ఇండియా నుంచి తెచ్చి తయారు చేయబడినవే. ఇది రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎన్ని విధాలుగా దీన్ని రైతులు ఉపయోగించడానికి అవకాశం ఉంది? సో మనం అగ్రికల్చర్లో చూసుకుంటే పొలం దున్నేటప్పుడు నార్మల్ చిన్న రైతు ఏం చేస్తాడంటే పొలం దున్నడానికి పెద్ద ట్రాక్టర్ కానీ లేకపోతే క్యాటిల్ కానీ రెంట్కి తీసుకొని సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటాడు. దాని తర్వాత పొలం దున్నడం నుండి హార్వెస్టింగ్ వరకు మధ్యలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో యాక్టివిటీస్ చేయడానికి ఇప్పుడు సొల్యూషన్స్ దొరకట్లేదు. ఒకటి మెయిన్ లేబర్ షార్టేజ్ అవుతుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల సాయిల్ కూడా డిగ్రేడ్ అవుతుంది. సో ఇవన్నీ మా ఫౌండర్ ఆయన పేరు త్రివిక్రమ్. సో ఆయన ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని ఒక మినీ ట్రాక్టర్ అంటాం దీన్ని. ఈ ఎక్స్ మిషన్ కాస్ట్ ఎంత? అంటే మీరు వేరియేషన్ అని చెప్తున్నారు, 100-200 రేంజ్ లో ఉందంటున్నారు కదా, కాస్ట్ ఎంత ఉంది మార్కెట్లో? సో కాస్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. మేము నార్మల్గా ఏది పడితే అది సజెస్ట్ చేయము ఫార్మర్కి. ఫస్ట్ వాళ్ళు ఏ పంట పండిస్తున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము సజెస్ట్ చేస్తాము. సో మీకు ప్రైస్ రేంజ్ చెప్పాలంటే 1,75,000 నుండి 4,80,000 మధ్యలో ఉంటుంది. సో ఇది ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అతనికి కొంతమందికి అడిషనల్ బ్యాటరీ కావాలి, కొంతమందికి జస్ట్ రిమోట్ కంట్రోల్డ్ ఉంటే సరిపోతుంది, కొంతమందికి ఫుల్లీ ఆటోనామస్ ఉంటే సరిపోతుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది చెప్పలేము. రేంజ్ అయితే 1.75 నుండి 4.8 వరకు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ మిషన్కి సంబంధించి టైఅప్ అవ్వడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి మిషన్స్ అన్ని కూడా జనరల్గా సబ్సిడీలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది కదా, మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ టైఅప్ అవుతుందా మీ సంస్థ? ఆల్రెడీ మేము ఆ ప్రాసెస్లో ఉన్నాము. నాబార్డ్ త్రూ వెళ్తున్నాము మేము. సో ఇంకొన్ని నెలల్లో మేము సబ్సిడీ తీసుకొచ్చే అవకాశం ఉంది 100%. నెక్స్ట్ అది కాకుండా ఫార్మర్స్కి ఈ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు హాఫ్ పేమెంట్ చేసి మిగతాది ఈఎంఐలో తీసుకోవడం. సో మేము ఆల్రెడీ గవర్నమెంట్తో టైఅప్ అంటే ప్రాసెస్లో ఉన్నాం. సో కొంచెం టైంలో అయిపోతుంది అది కూడా. మొత్తానికైతే ఇటు ఏఐకి సంబంధించి ఇది ఎక్స్ మిషన్ రైతులందరూ కూడా ఉపయోగపడుతుంది. మరి రైతులకు పెట్టుబడి అనేది కూడా ఇప్పటికీ భారంగా మారింది. కాబట్టి మా యొక్క ఈ మిషన్ కూడా రైతులందరికీ ఇస్తే మాత్రం మరి పెట్టుబడి కూడా తగ్గుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క ఏఐకి సంబంధించి కూడా మరి త్వరలో ఇటు రైతాంగానికి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క మిషన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందంటూ కూడా ఈ మిషన్కి సంబంధించిన ప్రతినిధులు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ తేజతో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.